బాబాయ్ బాబాయ్ అలా రా, అట్నుంచి రా, కెమెరా పెట్టాను అక్కడ. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈ క్లాస్ ఏమో ఎక్కువ ఫోకస్ చేసి చెప్పమన్నారు. ఇదే క్లాస్కి జనాలు లేకుండా అయిపోయారు. తప్పకుండా తప్పకుండా అలాగే. ఎక్కడ ఇంకా రేపటితో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ప్రెజెంటేషన్లు అవి ఉంటాయి. సాసా చేసుకొని వచ్చాడమే. సాసా ఒకటి ఉంది కదా మనకి. రేపా? ఈ ట్రైనింగ్కా? చూడలేదు. ఏమని పెట్టారని? అందులో ఉంది కదా, ఫోన్ అక్కడ ఉంది కదా. అది అది వేరైతే ఆహా. ఓకే, ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన పంచాయతీలో వాటర్ ఇంపార్టెన్స్ అనేది ఎంతవరకు ఉంది అన్నది మనం తెలుసుకోవడమే. సో మన ప్లానెట్ని బ్లూ ప్లానెట్ అని ఎందుకు పిలుస్తామంటే, మన ఇప్పటి వరకు అనేక మంది సైంటిస్టులు, అనేక దేశాలు వాళ్ళ ఫైండింగ్స్ ఆధారంగా చూస్తే ఓన్లీ భూమి మీదే వాటర్ అనేది ఉంది. సో వాటర్ అనే ఒక రిసోర్స్ అనేది ఓన్లీ భూమి మీదే ఉంది కాబట్టి భూమిని బ్లూ ప్లానెట్ అని పిలుస్తాం. సో ఈ ప్రజెంటేషన్లో మనం వాటర్ సెక్యూరిటీ గురించి ముఖ్యంగా తెలుసుకుంటాం. మొత్తం ఇంకా A to Z, నిన్న ఎలాగైతే ఒక కోర్ట్ రూమ్ డ్రామా వరకు మనం బేసిక్ లిటరసీ నుంచి కోర్ట్ రూమ్ డ్రామా వరకు ఎలాగైతే మనం తెలుసుకున్నామో, ఈరోజు కూడా ఒక వాటర్ రీసోర్స్ గురించి మనం యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ అన్ ఆఫీసర్ మనం క్లియర్గా వాటిని తెలుసుకోవడం అనేది ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ దిశగానే మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా క్లాస్ చెప్పి మెప్పించాలని అనుకుంటున్నాను. సో ఈ క్లాస్ని నేను ఎలా డివైడ్ చేసుకున్నానంటే, ఈ ఒకే క్లాస్లో అన్ని రకాల ఇష్యూస్ని డీల్ చేయమని చెప్పారు మాకు. సో కాబట్టి చాప్టర్ వైజ్ నేను పీపీటీ తయారు చేసుకున్నాను. సో అందులో ఫస్ట్ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే వాటర్ క్రైసిస్ గురించి, అసలు వాటర్ క్రైసిస్ అనేది ఎంత తీవ్రంగా ఉన్నది అన్న దాని గురించి, అదేవిధంగా చాప్టర్ 2లో అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మన 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 రాష్ట్రంలో, అదేవిధంగా ప్రపంచం మొత్తం వాటర్ సినారియో, కరెంట్ సినారియో ఈ వాటర్ స్కేర్సిటీ మీద, నీటి ఆవశ్యకత మీద ఎలా ఉంది అన్నది చూస్తాము. అదేవిధంగా చాప్టర్ 3 మన ఈ ట్రైనింగ్ మాన్యువల్ నుంచి తీసుకున్నాను. చాప్టర్ 3 అనేది విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్. సో ఆ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్లాన్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన రీసోర్సెస్ని మనం ఎలా సమకూర్చుకోవాలి అన్నది చాప్టర్ 3లో చూస్తాము. అదేవిధంగా చాప్టర్ 4లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ గురించి మనం తెలుసుకుంటాం. సో అదేవిధంగా చాప్టర్ 5లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. సో మనం వాటర్ సెక్యూరిటీ ప్లాన్లో భాగంగానే ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం. దాన్ని సస్టైనబుల్గా చూసుకోవడం కూడా చాలా అవసరం. సో కాబట్టి ఈ విధంగా మనం స్లైడ్స్ని డివైడ్ చేసుకొని ముందుకు వెళ్తాం. అయితే ఇప్పుడు ఈ భవిష్యత్తులో ఆ నీటి కొరత అనేది ఒక భయానక పరిస్థితి ఉండబోతుంది. సో నీరు అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోతుందంటే, మన ఉదాహరణకి రీసెంట్ ఎగ్జాంపుల్స్ చూస్తే బెంగళూరులోనే ఒక క్రైసిస్ వచ్చింది రీసెంట్గా. ఐటీ హబ్లో వాళ్ళు వేల సంఖ్యలో బోర్లన్నీ ఎండిపోయాయి, అండర్ గ్రౌండ్ వాటర్ పూర్తిగా డిప్లీట్ అయిపోయింది. అదేవిధంగా కేప్ టౌన్లో డే 0, అక్కడ దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నగరంలో నీరు పూర్తిగా ఆరిపోయే రోజుకు అతి దగ్గరగా వెళ్ళి త్రుటిలో తప్పించుకుంది. సో వాళ్ళు మళ్ళీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు త్రుటిలో తప్పించుకున్నారనమాట. సో ప్రస్తుత స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 2030 నాటికి భారతదేశంలో నీటి డిమాండ్ సరఫరా కంటే 2 ఎక్కువగా పెరగబోతుంది. సో డిమాండ్ అనేది సరఫరా కంటే 2 పెరగబోతుంది. అంటే ఎంత స్కేర్సిటీయో చూడండి. అంటే 50% పీపుల్కి మనం వాటర్ ఇవ్వలేము. సో ఇప్పటికే చాలా నగరాల్లో ఈ సరఫరా కంటే డిమాండ్ 2 3 పెరిగిపోయిన నగరాలు ఉన్నాయి. కానీ దేశం మొత్తం కూడా 2030 నాటికి ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అసలు గ్రౌండ్ వాటర్ ఎప్పుడు అడుగంటిపోతాయి అంటే, నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై అలా మన దేశంలో ఉన్న 21 ప్రధాన నగరాల్లో అత్యంత వేగవంతంగా పడిపోతున్నాయి. సో 10 నుండి 15 సంవత్సరాలు ఇదే పరిస్థితిలో మనం గ్రౌండ్ వాటర్ని కానీ తోడేస్తే, ఇదే స్పీడ్లో తోడేస్తే, గతంలో 50 అడుగులకు వచ్చే నీరు ఇప్పుడు 1500 అడుగులు తవ్వినా కూడా నీరు రాదనమాట. సో అలాంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. సో
అసలు అసలు ఎటువంటి పరిణామాలు, వాట్ ఆర్ ద రిపర్కషన్స్ అంటే, నీరు లేకపోవడం అంటే కేవలం త్రాగడానికి ఇబ్బంది మాత్రమే కాదు. సో అది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, వాటర్ వార్స్ కూడా. సో భవిష్యత్తులో యుద్ధాలు నీటి కోసమే జరుగుతాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, తర్వాత ఇరాన్ మధ్య యుఎస్కి, అదేవిధంగా వెనిజువెలా, వీటిలన్నిటి మీద మనం యుద్ధాలు, తర్వాత ఆక్రమణ, అలాంటి విషయాలన్నీ చూస్తున్నాం కదా. భవిష్యత్తులో ఇలాంటివి కాకుండా నీటి కోసం యుద్ధాలు జరిగే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా నీరు లేని చోట మనుషులే ఉండలేరు. సో వాటర్ రెఫ్యూజీస్ కూడా పెరిగిపోతారు. సో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాస్ ఎలాగైతే అక్కడ జీవనోపాధి లేదు, తర్వాత మౌలిక వసతులు లేవు, జీవన పరిణామాలు ఏవి బాగాలేవు అని చెప్పి ఎలాగైతే బోర్డర్ దాటి ఇండియాకి రావాలనుకుంటున్నారో, అలాగే మన ఊర్లలో కూడా, మన గ్రామాలు కూడా, చాలా గ్రామాలు నీరు ఎక్కడుందో అక్కడికి వలస వెళ్ళిపోవడం కానీ, లేదా రెఫ్యూజీస్గా, శరణార్థులుగా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో పాపులేషన్ వర్సెస్ రిసోర్సెస్. సో భారతదేశం మొత్తం ప్రపంచ జనాభాలో 18% మంది భారతీయులే. ప్రపంచ జనాభాలో 18%, అంటే మనం 140 కోట్ల చిల్లర ఉన్నాము. సో ప్రపంచ జనాభా మొత్తంలో 18% భారతదేశంలోనే ఉన్నారు. మన భారతదేశంలోనే 18% జనాభా, ప్రపంచ జనాభా 18% మంది భారతదేశంలోనే ఉన్నారు. కానీ వాళ్ళకు అందుబాటులో ఉన్న త్రాగునీరు, పోర్టబుల్ వాటర్ మాత్రం కేవలం 4% మాత్రమే. సో ఆ పోర్టబుల్ వాటర్ అంటే అండర్ గ్రౌండ్ వాటరు, సర్ఫేస్ వాటరు అన్నీ కలిపి. సో 4% మాత్రమే వాటర్ రిసోర్సెస్ ఉన్న భారతదేశంలో ప్రపంచ జనాభాలో 18% మంది మన దేశంలోనే ఉన్నారు. సో దీనివల్ల వచ్చే ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఏంటి అంటే విపరీతమైన వరదలు మరియు కరువులు రావచ్చు. అదేవిధంగా నేల ఉప్పుగా మారిపోతుంది, సాయిల్ సాలినైజేషన్ అయిపోతుంది. అదేవిధంగా ఆమ్ల వర్షాలు, యాసిడ్ రెయిన్స్ పెరిగిపోతాయి. అదేవిధంగా తీర ప్రాంతాల్లో సముద్రం నీరు భూగర్భ జలాల్లోకి వచ్చేస్తుంది. సో కిందన వాటర్ టేబుల్ ఎంటీ అయిపోయింది అనుకోండి, తీర ప్రాంతాల్లో నుంచి సముద్రపు నీరు లోపల నుంచి చొచ్చుకొని గ్రౌండ్ వాటర్ టేబుల్లోకి, భూమి లోపల ఉన్న వాటర్ టేబుల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో మరి దీనికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, నీటి సంరక్షణ, కన్జర్వేషన్కి మనం ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. సో చాప్టర్ 2కి వచ్చాం. సో జాతీయ నీటి మిషన్, సో నేషనల్ వాటర్ మిషన్. అసలు భారత ప్రభుత్వం దేని మీద దృష్టి పెడుతుంది ఈ మిషన్ ద్వారా అంటే, నేషనల్ వాటర్ మిషన్ ద్వారా 3 లక్ష్యాలు మనం ఛేదించాలనుకుంటున్నాం. 1, వాటర్ కన్జర్వ్ చేయాలని. 2, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. రాష్ట్రాల మధ్య మనకు ఆల్రెడీ చాలా రాష్ట్రాల్లో గొడవలు అవుతున్నాయి, రివర్ డిస్ప్యూట్స్, వాటర్ డిస్ప్యూట్స్ అవుతున్నాయి. సో ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా రాష్ట్రాల మధ్య మరియు లోపల కూడా నీటిని సమానంగా పంపిణీ చేయడం. అదేవిధంగా సిటిజన్ యాక్షన్. సో నీటి సంరక్షణలో ప్రజలను మరియు రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం అనేది ఈ నేషనల్ వాటర్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో గ్రామ నీటి భద్రతా ప్రణాళిక. సో ఆల్రెడీ మనం 2 చాప్టర్లు క్లోజ్ చేసుకున్నాం. సో అసలు ఏంటి వాటర్ సెక్యూరిటీ ప్లాన్ ఏంటి అసలు? సో విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్లో మనం ఏం నేర్చుకోవాలి, ఏం ఇంప్లిమెంట్ చేయాలి అంటే, సో అసలు ఈ విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ అనేది దేనికి అంటే, గ్రామ స్థాయి నీటి భద్రతా ప్రణాళిక అనేది ప్రతి ఇంటికి సురక్షితమైన మరియు సరిపడా త్రాగునీటిని అందించడానికి రూపొందించబడిన కమ్యూనిటీ డ్రివెన్ ప్లాన్ అన్నమాట ఇది. సో డెఫినిషన్ ఏంటంటే, సో క్యాచ్మెంట్ అంటే ఏంటంటే మీకు నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను. క్యాచ్మెంట్ నుండి వినియోగదారుని వరకు నీటి సరఫరా, నాణ్యత మరియు నిర్వహణపై వేసే సమగ్ర ప్రణాళికనే మనం విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ అంటాం. సో దీని పర్పస్ ఏంటంటే, భవిష్యత్తులో తాగునీటి కొరత రాకుండా ప్రతి ఇంటికి సుస్థిరమైన మరియు సురక్షితమైన నీటిని అందించడమే ఈ యొక్క విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో తర్వాత జల్ జీవన్ మిషన్ పనుల అమలు, ఇది ఒక బ్లూ ప్రింట్ లాగా విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ అనేది పనిచేస్తుంది. సో అసలు ఏంటి స్ట్రాటజీ ఏంటి అంటే, ఫస్ట్ మనము పరివాహక ప్రాంతం అంటే వాటర్ సోర్స్,
అది గ్రౌండ్ వాటర్ అవనివ్వండి, సర్ఫేస్ వాటర్ అవనివ్వండి. సో ఈ క్యాచ్మెంట్ ఏరియాని మనం ఐడెంటిఫై చేసుకొని సో అక్కడి నుంచే మనకు వాటర్ సోర్స్ వస్తుంది, రివర్ లేదా గ్రౌండ్ వాటర్ లేదా పాండ్స్. సో అక్కడి నుంచి వాటర్ తీసుకుంటాం, సో వెలికి తీయడం, అక్కడి నుంచి వాటర్ని మనం డ్రా చేసి దాన్ని శుద్ధి చేస్తాం, ప్యూరిఫై చేసి స్టోర్ చేస్తాం. ఓహెచ్ఎస్ఆర్లో కానీ ఎక్కడో ఒక చోట స్టోర్ చేసిన దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, సరఫరా చేస్తాం. సో ఈ విధంగా మనం ప్రతి దశలో కూడా నాణ్యత మరియు భద్రతను మనం నిర్ధారించడం అత్యంత కీలకం అన్నమాట. వాటర్ డ్రా చేసేటప్పుడు, తర్వాత ప్యూరిఫై చేసేటప్పుడు, స్టోర్ చేసేటప్పుడు అండ్ సప్లై చేసేటప్పుడు కూడా. సో దీనికి ప్రిపరేషన్ అండ్ అసెస్మెంట్ ఎలా ఉండబోతుంది అంటే మనకి ఎంత నీరు అవసరం అన్నది మనమే అసెస్ చేసుకోవాలి. తర్వాత వనరులు, అందుబాటులో ఉన్న ఉత్తమ వనరులను ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అదేవిధంగా ఖర్చు, ప్రతి కుటుంబము ఎంత మనకి సహకరించగలదు, యూజర్ ఫీజు ఎంత మనం వసూలు చేస్తున్నాం, ఇంటి పన్నులోనే భాగంగా మనం వాటర్ ట్యాక్స్ని వసూలు చేస్తున్నాం. సో వాటర్ ట్యాక్స్ ఎంత మనకి అక్యుములేట్ అయ్యింది, అండ్ దాని నుంచి మనం తిరిగి ఎలా మనం దాన్ని స్పెండ్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ప్రిపరేషన్లో అసెస్మెంట్లో భాగంగా చేసుకుంటాం. అదేవిధంగా సబ్సిడీస్, ఎస్సీ ఎస్టీ మరియు బీపీఎల్ ఫ్యామిలీలకి ఏమైనా ఆ పంచాయతీలో తీర్మానం చేసుకుని సబ్సిడీ ఇవ్వదలుచుకుంటే ఎలా ఇవ్వబోతున్నాం అన్నదన్నిటిని కూడా మనం ఈ విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్లో భాగంగానే మనం చేసుకోవాలి. తర్వాత ఈ విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్లో మనం మర్చిపోకూడదు ఏంటంటే ఇది కేవలం మనుషుల కోసం మాత్రమే కాదు, సో జంతువులు, పశుపక్షాదుల కోసం కూడా, త్రాగునీటి కోసం, అంటే బోత్ మ్యాన్ అండ్ యానిమల్ కోసం కూడా మనం ఈ విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్లోని ఇంబైబ్ చేసుకోవాలన్నమాట, ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇందులో సబ్ ప్లాన్స్, విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ ఓవరాల్గా ప్లాన్ తయారు చేసుకున్న దాంట్లో సబ్ ప్లాన్స్ ఏంటి వస్తాయంటే వాటర్ సోర్స్ ప్లాన్లో నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల రీఛార్జ్ కోసం చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు, ఇవన్నీ వాటర్ సోర్స్ ప్లాన్లోకి వస్తాయి. వాటర్ సేఫ్టీ ప్లాన్కి వచ్చేసరికి బ్యాక్టీరియా మరియు రసాయన కలుషితాలను నిరోధించడానికి మనం తీసుకునే చర్యలు. అదేవిధంగా ఆపరేటింగ్ ప్లాన్లో సిస్టమ్ యొక్క ప్రతి భాగాన్ని ఎవరు ఎప్పుడు తనిఖీ చేయాలో తెలియజేస్తుంది. సో సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్, కొత్త పైప్ లైన్లు వేయడం లేదా ఉన్న వాటిని మెరుగుపరచడం కోసం ఈ విధమైన సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ని మనం వేసుకుంటాం. అంటే ఒక ప్లాన్, మెయిన్ ప్లాన్ ఉంటుంది, అందులో సబ్ ప్లాన్స్ కూడా మనం పెట్టుకుంటాం అన్నమాట. అసలు క్యాచ్మెంట్ అంటే ఏంటి అన్నది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. క్యాచ్మెంట్ అంటే ఏంటంటే వర్షం నీరు పడినప్పుడు ఏ ప్రాంతం నుండి ప్రవహిస్తూ చెరువు, బావి లేదా నదికి చేరుతుందో ఆ మొత్తం ప్రాంతాన్ని క్యాచ్మెంట్ అంటాం. ఓకే, సో నీటి మూలాల కన్నా ఆ మూలానికి నీరు తెచ్చే క్యాచ్మెంట్ ప్రాంతం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా అనేది పొల్యూషన్ లేకుండా, చెత్తా చెదారం లేకుండా ఎంత హైజెనిక్గా, ప్రాపర్గా ఉందనుకోండి, ఆ క్యాచ్మెంట్ నుంచి నీరు నిల్వ ఉండే పాండ్స్కి చేరుకునే నీరు అనేది అంత నీట్గా ఉంటుంది. సో కాబట్టి క్యాచ్మెంట్ ఏరియా కూడా మనకి చాలా కీలకం. క్యాచ్మెంట్ ఏరియాలో శానిటేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం అనమాట. సో మనం ఉన్న ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏంటి అన్నది కూడా మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో క్యాచ్మెంట్ పాడైపోతే నీటి వనరు కూడా పాడైపోతుంది అనమాట. సో క్యాచ్మెంట్ ప్రొటెక్షన్ మనం చేయాల్సినవి, చేయకూడనివి. సో క్యాచ్మెంట్లో మనం ఏం చేయకూడదు, చెత్త వేయకూడదు, తర్వాత ప్లాస్టిక్ పడేయడం అలాంటివి చేయకూడదు, తర్వాత అక్రమ తవ్వకాలు చేయకూడదు. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే రివర్ ఫ్లో అనేది ఆ పాండ్లోకో లేకపోతే స్టోరేజ్ ఏరియాలోకి వెళ్ళక ముందు తవ్వకాలు చేసేసామనుకోండి, సో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఆ విధంగా మనం అక్రమ తవ్వకాలు మనం చేయకూడదు. అదేవిధంగా రసాయన ఎరువులను మితిమీరి వాడకూడదు. ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియా దగ్గర కొంతమంది అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు నాన్ ఆఫ్ సీజన్లో, వర్షం లేని సీజన్లో అక్కడ సారవంతంగా, భూమి సారవంతంగా ఉంటుంది, ఆ ఏరియాలో మన వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ఏరియాలో ఎక్కువ ఎరువులు వాడితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అక్కడ నుంచి ప్రవహించిన నీరు క్యాచ్మెంట్లోకి వచ్చినప్పుడు, పాండ్లోకి వచ్చినప్పుడు ఆ రసాయనాలను అక్కడికి మోసుకొని వస్తుంది. ఆ విధంగా
ఆ చెరువు అనేది పాడైపోతుంది. సో అది డ్రింకింగ్ వాటర్కి పనికి రాకుండా పోతుంది. కాబట్టి క్యాచ్మెంట్లో ఈ విషయాలు మనం చేయకూడదు. సో బఫర్ జోన్, నీటి మూలాలు చుట్టూ ఇల్లు కట్టకుండా ఉండడం, కట్టకుండా మరుగుదొడ్లు లేకుండా రక్షణ కవచంలాగా కొంత ప్రాంతాన్ని మనం రక్షించాలి. సో బఫర్ జోన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి ఈ క్యాచ్మెంట్ ఏరియా దగ్గర. సో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ప్రొటెక్షన్, క్యాచ్మెంట్ ప్రాంతాన్ని ప్రొటెక్టెడ్ ఏరియాగా ప్రకటించి ఆ ఆక్రమణ నిర్మాణాలను అడ్డుకోవడం. తర్వాత ఎన్విరాన్మెంట్, కొండలపై చెరువుల చుట్టూ స్థానిక మొక్కలను నాటడం. అదేవిధంగా సాయిల్ ఎరోజన్, చెక్ డ్యాములు నిర్మించి మట్టి కొట్టుకోకపోకుండా చేయడం. సో ఒక ఏరియా నుంచి వాటర్ అలా ప్రవహిస్తుంది అనుకోండి, సాయిల్ ఎరోజన్ అలా జరుగుతూ కొంతకాలం అయ్యేసరికి ఆ చెరువు అంతా సాయిల్తో నిండిపోతుంది. సో ఆ చెరువు సాయిల్తో నిండిపోతే ఏంటి ప్రాబ్లం అనేది నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. సో సాయిల్ ఎరోజన్ జరగకుండా కాపాడడానికి మనం మధ్యలో చెక్ డ్యామ్స్ నిర్మించాలి. తర్వాత క్వాలిటీ టెస్టింగ్, నీటిలో బ్యాక్టీరియా లేదా రసాయనాలు ఉన్నాయా అని తరచుగా మనం పరీక్ష చేసుకోవాలి. సో ఈ విధంగా మన రెస్పాన్సిబిలిటీస్ పంచాయతీ లెవెల్లో ఉంటాయి. అదేవిధంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్, క్లీన్లీనెస్, పరిశుభ్రత, నీటి దారిలో ప్లాస్టిక్ లేదా పశువుల వ్యర్థాలు వేయకూడదు. ముఖ్యంగా పశువుల వ్యర్థాలు, ప్లాస్టిక్ వేయకూడదు నీరు ప్రవహించే ప్రాంతంలో. అదేవిధంగా సేవింగ్స్, వర్షపు నీటి నిల్వ చేసేందుకు రూఫ్ హార్వెస్టింగ్ వంటి పద్ధతులను మనం పాటించాలి. దాని గురించి సపరేట్గా ఒక చాప్టరే ఉంది, తెలుసుకుంటాము. అదేవిధంగా అకౌంటబిలిటీ, జవాబుదారీతనంతో మనం మెలగాలి పంచాయతీలో. ఎవరైనా అక్రమ తవ్వకాలు జరిపినా లేదా కలుషితం చేసినా వెంటనే గ్రామ పంచాయతీకి మనం అక్కడ ప్రజలు తెలియజేయాలి. వాటర్ బడ్జెట్, సో నీటి బడ్జెట్ ఎలా ఉంటుంది అంటే ప్రతి మనిషికి మనం 55 లీటర్లు పర్ డే ఇవ్వాలి. సో ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఇంటూ 55. సో జల్ జీవన్ మిషన్ ప్రకారం ఇది త్రాగడానికి సురక్షితంగానే ఉండాలి. మనం ఇచ్చే కొలాయి నీళ్ళు త్రాగడానికి సురక్షితంగా ఉండాలి. అది BIS 10500 స్టాండర్డ్స్కి మీట్ అవ్వాలట. అదేవిధంగా కంటిన్యూస్ సప్లై మనం చేయాలి. క్రమబద్ధమైన మరియు దీర్ఘకాలిక సరఫరా ఉండాలి. తర్వాత అసలు ఈ ఉద్దేశం ఏంటి? 55 లీటర్స్ వాటర్ ఇవ్వడానికి ఎందుకు 55 లీటర్స్ ఇస్తున్నామంటే, ఒకటి త్రాగడం, వంట చేయడం, స్నానం చేయడం, బట్టలు ఉతకడం, ఇతర గృహ అవసరాలకు అన్నిటికీ కలిపి ఒక వ్యక్తికి 55 లీటర్లు మనం నీళ్ళు ఇవ్వాలి. సో గ్రామంలో ఎంత నీరు అందుబాటులో ఉంది మరియు ఎంత వినియోగం అవుతుంది అన్నది మనం లెక్కలు వేయాలి. లెక్కలు ఎలా వేయాలో కూడా చూపిస్తాను. వేసవి మరియు శీతాకాలం రెండిటికి కూడా విడివిడిగా అంచనాలు వేసుకోవాలి. అదేవిధంగా వర్షపు నీరు, భూగర్భ జలాలు మరియు ఉపరితల జలాలను మనం లెక్కించాలి. ఇవే కదా మనకు వాటర్ సోర్సెస్. సో వాటర్ బడ్జెట్ ఎలా వేయాలి అంటే, ఫస్ట్ నీటి వనరు రకం, అది ఏ రకం అనేది, వర్షపు నీరా లేదా భూగర్భ జలాల లేదా ఉపరితల జలాల, సర్ఫేస్ వాటరా అన్నది వేసవ కాలంలో అంచనా వేయాలి. ఎంత లభ్యత అవుతుంది ఎంఎంస్లో. సో వేసవి కాలంలో భూగర్భ జలాలు ఎంత అందుబాటులో ఉన్నాయి, వేసవి కాలంలో డిమాండ్ ఎంత, సో లభ్యత ఎంత, డిమాండ్ ఎంత, లోట్ ఎంత, ఈ విధంగా మనం టెంప్లెట్ వేసుకోవాలి వాటర్ బడ్జెట్. సో ఛాలెంజెస్ ఏంటి? సో భూగర్భ జలాలు, నదులు, చెరువులు వంటి వనరులు ఎల్లప్పుడూ లభ్యమయ్యేలా చూసుకోవడం చాలా ముఖ్యం. సో నీటి పట్టిక ఎక్కడ ఉంది అంటే కిందన వాటర్ టేబుల్లో మనకు తెలుస్తుంది, మ్యాప్ ఎక్కడ వాటర్ అవైలబుల్గా ఉంది అన్నది తెలుస్తుంది. మరియు భూమి లోపల నీరు ఎలా ప్రవహిస్తుందో కూడా అర్థం చేసుకోవడం మనకి చాలా అవసరం. సో వాటర్ టేబుల్ అంటే ఏంటి? మరి వాటర్ టేబుల్ అని చదువుకున్నాం కదా. వాటర్ టేబుల్ అంటే ఏంటి అంటే, భూమి లోపల వాటర్ ఒక నదిలాగా లోపల ఉండదు. సో భూమి లోపల మట్టిలో ఉండే గాలి రంధ్రాలు మరియు రాతి పగుళ్లలో నిండిన నీటి పై ఉపరితలాన్ని వాటర్ టేబుల్ అంటాం. సో ఇంత వాటర్ ఉందనుకోండి, ఈ పై ఉపరితలాన్ని వాటర్ టేబుల్ అంటాం. ఇది హైయెస్ట్ పాయింట్. ఈ లెవెల్ ఇప్పుడు ఇదంతా ఉంది కదా వాటర్, ఇదంతా వాటర్తో నిండి ఉంటుంది. ఆ వాటర్ ఎలా నిండి ఉంటుందంటే, భూమి లోపల మట్టిలో ఉండే గాలి రంధ్రాలు మరియు రాతి పగుళ్ళు లోపల మనకి డిఫరెంట్ రాక్స్ ఫార్మేషన్స్ ఉంటాయి. వాటి లోపల నిక్షిప్తమై ఉన్న నీటిని మనం భూగర్భ జలం అంటాం. సో ఆ భూగర్భ జల ఉపరితలాన్ని మనం వాటర్ టేబుల్ అని పిలుస్తాం. సో
ఇది వాటర్ టేబుల్ అంటే ఇగో ఇలా ఉంటుంది. సో ఇది యాక్విఫర్ అంటే మనం వాటర్ రీఛార్జ్ అయ్యే పాయింట్ని మనం యాక్విఫర్ అంటాం. సో ఈ బ్లూ లైన్ ఉంది కదా, దీన్ని మనం వాటర్ టేబుల్ అంటాం. ఇదే వాటర్ టేబుల్ ఉపరితలం. సో ఇలా ఉంటుందన్నమాట. భూమి లోపల ఎయిర్ వెంట్స్ దగ్గర రాక్ అక్కడ వాయిడ్స్ ఉంటాయి కదా, వాటి లోపల మనకి వాటర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా ఆన్ అన్ యావరేజ్ 7.31 మీటర్స్ డెప్త్ టు గ్రౌండ్ లెవెల్ యాజ్ ఆన్ 1 ఫిబ్రవరి 2026. సో 2.31 మీటర్లు తవ్వితే లోపలికి అప్పుడు వాటర్ వస్తుందన్నమాట. సో యావరేజ్గా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డెప్త్ టు గ్రౌండ్ వాటర్ లెవెల్ రేంజెస్ ఇన్ స్టేట్ బై పర్సెంటేజ్ ఆన్ 1 ఫిబ్రవరి 2026. సో రెడ్ కలర్లో అంటే చూడండి, గ్రేటర్ దాన్ 20 మీటర్స్, 20 మీటర్లు లోతు తవ్వితే అంటే మనకు ఉన్న 100% ప్రాంతాల్లో 6.12% ప్రాంతాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ తవ్వితే కానీ నీరు రాదు. అదేవిధంగా 33% ప్రాంతాలు లెస్ దాన్ 3 మీటర్స్ తవ్వినా కూడా బావుల్లో నీరు ఊరడం. సో మనం బావులు వాటర్ టేబుల్ ఉంటుంది, తవ్వుతాము. సో మనం ఏమనుకున్నాం, వాటర్ టేబుల్ లోపల గాలి కణాల్లోని రంధ్రాల్లోని వాటర్ నిక్షిప్తమై ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది నెమ్మదిగా ఊరుతుందనమాట. అది ఊరి 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 పైన పైన స్పేస్ ఉంటుంది కాబట్టి పైకి అలా చేరుతుంది. సో ఆ విధంగా బావులు తవ్వినప్పుడు నీరు రావడం అనేది జరుగుతుందన్నమాట. సో 3 నుండి 8 మీటర్లు తవ్వితే 32.32 ప్రాంతాల్లో 3 నుండి 8 మీటర్లు తవ్వితే నీళ్ళు అనేది లభ్యత ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉంది. అయితే మనం ఒక్కసారి సో ఇక్కడ ఒకసారి చూడండి, గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్ మానిటరింగ్ సిస్టమ్, యాక్విఫర్ పెర్ఫార్మెన్స్ టెస్ట్. సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు జిల్లాలోనే ఒక పాయింట్ ఉంది, అక్కడ జియాలజీ రాక్ టైప్ వచ్చేసి కాండలైట్ అనమాట. సో ఇక్కడ ఎంత లోతు స్టాటిక్ వాటర్ లెవెల్ 6.1 మీటర్, గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఇంత ఉందన్నమాట. సో మనకి అనకాపల్లి దేవరపల్లిలో ఏమైనా ఉందా? అనకాపల్లిలో కోటపాడులో సూర్రెడ్డిపాలెంలో కోటపాడు సూర్రెడ్డిపాలెం అనే పంచాయతీలో మనకి ఇది మానిటర్ చేస్తున్నారు, యాక్విఫర్ మానిటరింగ్ చేస్తున్నారు. సో అబ్జర్వేషన్ వెల్ డెప్త్ 52 మీటర్స్, తర్వాత డయామీటర్ ఎంత ఉంది. సో ఈ విధంగా చూడండి గ్రౌండ్ వాటర్ లెవెల్ని వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఇందులో నుంచే నేను మీకు తీసుకున్నాను ఇందాక. సో ఒకసారి చూద్దాం. గివ్ మీ టాప్ 5 డిస్ట్రిక్ట్స్ విత్ డీపెస్ట్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్. టాప్ 5 డిస్ట్రిక్ట్ విత్ డీపెస్ట్ గ్రౌండ్ వాటర్ లెవెల్. చూడండి, ఈస్ట్ గోదావరి 21.5 అన్ని మీటర్లు తవ్వితేనే నీళ్ళు వస్తుంది. అదేవిధంగా ఏలూరు 18.08 మీటర్స్, సత్యసాయి శ్రీ సత్యసాయి అనంతపురము వెస్ట్ గోదావరి. ఇక్కడ ఈస్ట్ గోదావరి సర్ఫేస్ వాటర్ ఈస్ట్ గోదావరిలో పుష్కలంగా ఉంటుంది, కానీ మరి ఈస్ట్ గోదావరి ఎందుకు అంత డెప్త్ తవ్వినా కూడా డౌట్ వచ్చిందా మీకు? ఈస్ట్ గోదావరి పుష్కలంగా సర్ఫేస్ అంటే మనము రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు అంటే గతంలో, సో ఇది ప్రస్తుతానికి ఈ విషయానికి వద్దాం నెక్స్ట్ స్లైడ్లో. సో తర్వాత ఇంకేంటి, గివ్ మీ ద లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ విచ్ హ్యావ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ బిట్వీన్ 5 and 6. విచ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ ద డీపెస్ట్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గివ్ డెప్త్ టు గ్రౌండ్ వాటర్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ చిత్తూరు. సో
ఆల్మోస్ట్ ఇవి ఈ ఈ క్వశ్చన్ ద్వారా మనకు అర్థమైంది ఎలా ఉంది అన్నది. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ స్లైడ్ చూస్తే అసలు ఎందుకు రాయలసీమ జిల్లాలు ఉన్నాయి, అందులో రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే సత్యసాయి అవి రెండు, తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా ఉన్నాయి. ఇందులో కారణం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ రెయిన్, హార్డ్ రాక్ జియాలజీ ఉండడం వల్ల రాయలసీమ జిల్లాల్లోని నీరు అందుబాటు తక్కువగా ఉంది. అది ఎప్పటి నుంచో హిస్టారికల్గా మనకు తెలుసు. కానీ కోస్టల్ ఈస్ట్ గోదావరిలో ఎందుకు ఈ ప్రాబ్లం అంటే ఓవర్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. ఎక్కువగా గ్రౌండ్ నుంచి వాటర్ బయటికి తోడేశారు. చాలా కాలంగా ఈ ప్రక్రియ జరుగుతూ వచ్చింది. అంటే రివర్స్ అందుబాటులో ఉన్నా కూడా ఓవర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ వల్ల మనకి అక్కడ వాటర్ డెప్త్ అనేది చాలా పడిపోయింది. అదేవిధంగా హిస్టారికల్ ఇష్యూ విషయానికి వస్తే అక్కడ ఫ్రీక్వెంట్ డ్రాట్స్ అండ్ ల్యాక్ ఆఫ్ రివర్స్ రాయలసీమ ప్రాంతంలో. తర్వాత సాలినిటీ అండ్ కెమికల్ రన్ ఆఫ్ కోస్టల్ ఏరియాస్లో ఏమైందంటే సాలినిటీ అంటే ఉప్పు శాతం పెరిగిపోయిందన్నమాట గ్రౌండ్ వాటర్లో. తర్వాత షాలో టు మీడియం బట్ ఆఫ్ అండ్ సెలైన్. సో తర్వాత సీ వాటర్ ఇంట్రూజన్ అయిపోయింది. తర్వాత శాండ్ స్టోన్ అండ్ అల్యూవియం, అక్కడ రాక్స్ ఎలాగంటే శాండ్ స్టోన్ అండ్ అల్యూవియం ఈజీగా అవి ఇన్ఫిల్ట్రేట్ అయిపోతాయి అన్నమాట అందులో. సో అదేవిధంగా నైట్రేట్ పొల్యూషన్ కూడా అక్కడ జరిగిపోయింది అనమాట. సో ఇక్కడ రాయలసీమ విషయానికి వస్తే ఫ్లోరైడ్ కంటామినేషన్ జరిగింది. అదేవిధంగా హార్డ్ రాక్ అక్కడ 80 to 80% గట్టి రాయితో నిండి ఉంటుంది. సో ఇన్ఫిల్ట్రేషన్ అవ్వదు. మనం పైన ఎంత వర్షం పడినా కూడా లోపల ఇన్ఫిల్ట్రేషన్ అవ్వాలి కదా ప్రాపర్గా. సో ఆ ప్రాబ్లం వల్ల అక్కడ జియోగ్రాఫికల్గా అత్యంత డిసడ్వాంటేజ్డ్ పొజిషన్లో రాయలసీమ ఉందన్నమాట. కాబట్టి మనం దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉన్న వనరుల్ని ఓవర్ ఎక్స్ట్రాక్షన్ చేయకుండా మనం కాపాడుకోవాలి. అదేవిధంగా మనం అసలు ఏంటి అన్ఈవెన్ రెయిన్ఫాల్, సస్టైనబిలిటీ అంటే ప్రస్తుత అవసరాలను మనం తీర్చుకుంటూ భవిష్యత్ తరాల కోసం వనరులను కాపాడడమే సస్టైనబిలిటీ కదా. సో దానికోసం మనం అన్ఈవెన్ రెయిన్ఫాల్, ఇప్పుడు వర్షపాతం అసమానత వల్ల కొన్ని ప్రాంతాలు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ తర్వాత వాటర్ స్ట్రెస్, జనాభా పెరుగుదల వల్ల నీటి ఒత్తిడి కూడా అధికమవుతుంది. తర్వాత ఫుడ్ డిమాండ్, పెరుగుతున్న ఆహార ధాన్యాల డిమాండ్ నీటి వనరులపై కూడా ఒత్తిడి చూపిస్తుంది అన్నమాట. సో ఈ రకమైన ఛాలెంజెస్ మనకు ఉన్నాయి. సో విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్కి వచ్చేసరికి 50% విలేజ్ అండ్ వాటర్ శానిటేషన్ కమిటీ. సో ఈ విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్లో భాగంగానే మనకి ఎప్పటి నుంచో ఫంక్షనల్ కమిటీస్ ఉన్నాయి. అందులో మెయిన్ కీలకమైంది విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ. అందులో 50% మహిళలు ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఈ కమిటీనే విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్లో తయారీకి మనం వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళలో నుంచి ఇంట్రెస్టెడ్ వ్యక్తుల్ని, అవగాహన ఉన్న వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి. అదేవిధంగా వాటర్ ఛార్జెస్ నీటి పన్ను వసూలు చేసే విధానంలో కూడా మనం వీళ్ళ ఇన్పుట్స్ తీసుకోవాలన్నమాట. తర్వాత ఎప్పటికప్పుడు వాటర్ క్వాలిటీ టెస్ట్ అనేది చేసుకోవాలి. మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ అనేవి ఉంటాయి. దాని ద్వారా మనం టెస్ట్ చేయాలి. ప్రతి గ్రామంలో కొంతమందికి మనం ఇలాగ శిక్షణ ఇవ్వగలిగాం అనుకోండి, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ దొరుకుతుంది. వాళ్ళే స్వయంగా టెస్ట్ చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా వాళ్ళు నోటీస్ చేస్తారు ప్రాబ్లమ్స్. దాన్ని వాళ్ళు కమ్యూనిటీ డ్రివెన్ ప్లాన్ కాబట్టి వాళ్ళల్లో కొంతమందికి మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే వాళ్ళు తెలుసుకొని దైనందిన జీవితంలో ప్రికాషన్స్, వాటర్ కన్జర్వేషన్, వాటర్ సేఫ్టీ ప్రికాషన్స్, పొల్యూషన్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత టెస్టింగ్లో పారామీటర్స్ ముఖ్యంగా క్లోరిన్ శాతం, ఫ్లోరైడ్, బ్యాక్టీరియా, ఇతర రసాయనాల ఉనికిని కూడా మనం ఈ టెస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా గ్రే వాటర్ మేనేజ్మెంట్,
ఇంట్లో వంటిల్లు తర్వాత స్నానాల గదుల నుంచి వచ్చే వృధా నీటిని మనం గ్రే వాటర్ అంటాం. సో దీన్ని సరిగ్గా నిర్వహించకపోతే దోమలు రోగాలు వస్తాయి. కాబట్టి ఆ గ్రే వాటర్ని కూడా మనం ట్రీట్మెంట్ చేయాలి. సోప్ పిట్స్కి ఇవ్వడం వల్ల ఆ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే గ్రే వాటర్ని మనము ఒక చిన్న కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి ఆ గ్రే వాటర్ని అక్కడ ఛానలైజ్ చేసామనుకోండి, అక్కడ మొక్కలు అక్కడక్కడే వేస్తాం, ఆ నీళ్ళు అలా వెళ్తుంది. ఎప్పుడు నీళ్ళు వాడుతూ ఉంటాం కాబట్టి మార్నింగ్ వాడతాం, ఈవినింగ్ వాడతాం. సో ఆ విధంగానే కిచెన్ గార్డెన్కి వాటరింగ్ అనేది కూడా జరిగిపోతుంది. దీనివల్ల మస్కిటో ప్రివెన్షన్ కూడా జరుగుతుంది. సో అది గ్రే వాటర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్. సో హ్యాండ్ పంప్స్ ఇప్పుడు నీటి నాణ్యత దెబ్బతీసే అంశాలు గుర్తించి వాటిని అరికట్టడానికి మనం రిస్క్ మేనేజ్మెంట్ టేబుల్ కూడా ఈ విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్లోని మనం వేసుకోవాలి. అయితే నీటి వనరులు ఏమేమి ఉన్నాయి, అందులో వచ్చే రిస్క్ ఏ విధంగా ఉంటుంది, నివారణ చర్యలు ఏంటో ఒకసారి చూద్దాం. సో మనకి హ్యాండ్ పంప్స్ దగ్గర పశువులు తిరగకుండా చూసుకోవాలి. పంపు దగ్గర బురద ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ అలా లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఎక్కడైతే సోర్స్ గ్రౌండ్ వాటర్ నుంచి వస్తుందో ఆ సోర్స్ అనేది కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువులు అవి ఉండకుండా చూసుకోవాలి. ఫెన్సింగ్, తర్వాత అరుగును కొంచెం ఎత్తుగా పెట్టుకోవడం, డ్రైనేజీ ఆ వాటర్ అక్కడ నిల్వ ఉండకుండా అక్కడ వాడిన వాటర్ ప్రాపర్గా డ్రైన్లోకి వెళ్ళేలాగా మనం చూసుకోవడం. ఇవన్నీ మనం హ్యాండ్ పంప్ దగ్గర వచ్చే రిస్క్ ఏంటి, దాని నుంచి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్స్, జంతువులు కీటకాలు ట్యాంకులోకి వెళ్ళకూడదు. ఒకవేళ మనం స్టోర్ చేసే ట్యాంక్ ఏదైతే ఉందో అందులోకి ఇవి వెళ్లకుండా చూసుకోవాలి. సో ఇది రిస్క్, మనకు పొంచి ఉన్న రిస్క్. జంతువులు కీటకాలు వెళ్ళే అవకాశం, పాములు ఎలకలు అవన్నీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మనం రూఫ్ని ఓపెన్ చేసి వదిలేస్తూ ఉంటాం. సో క్లోరినేషన్ చేసేటప్పుడు లేదా సన్ రైజ్ అయ్యే టైంలో మనం ఓపెన్ చేయడం మంచిది, కానీ ఆల్ టైమ్స్ మనం ఓపెన్ చేసేసి ఉంచకూడదు అన్నమాట. సో అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో మూతను గట్టిగా బిగించడం, క్రమం తప్పకుండా శుభ్రం చేయించడం. ఎవ్రీ ఫోర్ట్నైట్ మనము ప్రతి 15 రోజులకు ఒకసారి వాటర్ క్లీనింగ్ చేయాలి. రూల్ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాము. సో అదేవిధంగా పైప్ లైన్స్ లీకేజీ మరియు మురికి నీళ్ళు కలవడం, ఇది చాలా పెద్ద ఇష్యూ. అన్నీ మన గ్రామాల్లోని ముఖ్యంగా డ్రైన్స్లోనే పైపులు వేస్తుంటారు. సో ఇది చాలా ప్రమాదం. దీనివల్ల ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి అన్నమాట. కొంచెం అక్కడ కలిసినా కూడా డయేరియా వచ్చేస్తుంది, అందరికీ విరోచనాలు వచ్చేస్తాయి, హాస్పిటల్స్ ఫాలో అవుతారు. సో ఆ విధంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితి అది. సో అవకాశం ఉన్నంత వరకు డ్రైన్స్లో కొత్త పైపులు వేయకుండా ఉన్న పైపుల్ని మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా మనం చూసుకోవాలి. ఎక్కడైనా లీకేజీలు ఉంటే ఇమ్మీడియట్గా వెంటనే మరమ్మతులు చేసేయాలి. తర్వాత హౌస్ హోల్డ్ స్టోరేజ్, అపరిశుభ్రమైన పాత్రలు, మూత లేకపోవడం. ఇంట్లోనే ఇప్పుడు పైప్ లైన్స్, స్టోరేజ్ ట్యాంక్స్, హ్యాండ్ పంప్స్ అయితే మనం చూసుకుంటాం. కానీ మనం ఇచ్చిన నీళ్ళు బాగానే ఉంటుంది, మనం ఇచ్చిన కొలాయి నీళ్ళు బాగానే ఉంటుంది, ప్రాపర్గానే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు నీటిని. 55 లీటర్లు మనం ఇస్తాం కదా వాడడానికి, అన్నీ చేయడానికి. తర్వాత ఆ నీటి నుంచి త్రాగడానికి వాళ్ళు పోర్టబుల్ వాటర్ కలెక్ట్ చేసుకుని ఇంట్లో స్టోర్ చేసినప్పుడు మాత్రం అన్హైజీనిక్గా స్టోర్ చేస్తారు. అలా అన్హైజీనిక్గా స్టోర్ చేయడం వల్ల కూడా వాళ్ళు డయేరియా పాలయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధమైన రిస్క్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు చేసుకోవాలి. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ మ్యాట్రిక్స్, ఎవరు అసలు బాధ్యత వహించాలి? సో నీటి నాణ్యత రిస్క్ మేనేజ్మెంట్లో ప్రతి పనికి ఒక బాధ్యుడు ఉండాలి. రిస్క్ మేనేజ్మెంట్లో లేకపోతే ఎవరు బాధ్యత తీసుకోరు. కాబట్టి మన పంచాయతీ లెవెల్లో అన్నిటికీ బాధ్యులం మనమే. కానీ ఫీల్డ్ లెవెల్లో కూడా మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని మనం పెట్టగలిగితే ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది. హూ డస్ ఇట్? చేతి పంపు సంరక్షకుడు, హ్యాండ్ పంప్ కేర్ టేకర్. మనం అక్కడ ఎవరినైనా అసైన్ చేస్తే హ్యాండ్ పంప్కి ఒక 10 కుటుంబాలు ఆ హ్యాండ్ పంప్ నుంచి లబ్ధి పొందుతున్నాయి అనుకోండి. ఇఫ్ దే ఆర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ద హ్యాండ్ పంప్, ఆ కుటుంబాల్లో ఆర్డర్ ఒకరి తర్వాత ఒకరిని మనం ఇన్ఛార్జ్గా పెట్టడం, దాన్ని మానిటర్ చేయమని చెప్పడం, ఆ విధంగా మనం చెయ్యాలి. తర్వాత గ్రామ నీటి మరియు పారిశుద్ధ్య కమిటీ, ఆ కమిటీ సభ్యులు ఎలాగో ఉంటారు, వాళ్ళని పిలిపించి పేర్లు రాసి సంతకాలు పెట్టించి మీటింగులు పెట్టి బ్యాంక్ అకౌంట్ చేసి
ఒక కమిటీ ఏర్పాటు చేసి అవన్నీ మనం చేస్తూ ఉంటాం. మరి కనీసం బాధ్యతగా వాళ్ళు ఈ కమిటీ నుంచి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్స్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా కరెక్టివ్ యాక్షన్. సో నియంత్రణ చర్యలు విఫలమైనప్పుడు కాంట్రాక్టర్ ద్వారా మరమ్మతులు చేయించాలి. సో విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్లో భాగంగా విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీని మనం విస్తృతంగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా రికార్డులు మెయింటైన్ చేయడం కూడా చాలా అవసరం. మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర క్లోరినేషన్ రికార్డు, ట్యాంక్ క్లీనింగ్ రికార్డు అవన్నీ ఉంటాయి. మనం టైమ్లీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో క్లోరినేషన్, ట్యాంక్ క్లీనింగ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినప్పటికీ మనం కూడా మానిటరింగ్ చేయడం అనేది చాలా అవసరం. నీటి సరఫరా సమయాలు అక్కడ పట్టికలో రాయడం, క్లోరినేషన్ డేట్ వేయడం, అదేవిధంగా మరమ్మతులు రిజిస్టరు ఎప్పటికప్పుడు మనం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో భాగంగా మనం రిపేర్స్ అవి చేయిస్తుంటాం. దానికి సంబంధించి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం కూడా అవసరం. అదేవిధంగా నీటి పన్ను వసూళ్ళు వివరాలు హౌస్ ట్యాక్స్లో భాగంగా వచ్చేస్తుంది. కానీ ఏ వీధి నుంచి ఇప్పుడు మనం డిఫరెంట్ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి, డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ నుంచి ఒక 100 కుటుంబాలకి వాటర్ వెళ్తుంది అనుకోండి. ఆ వాటర్ ట్యాంక్ పరిధిలో, ఆ పైప్ లైన్ పరిధిలో బెనిఫిషరీస్ యొక్క కలెక్షన్ ఎంత అన్నది వేరువేరుగా మనం రికార్డ్ చేసుకుని ఉంటే మనకి క్లియర్గా ఒక అవగాహన అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా గ్రామ సభలో ముఖ్యంగా ఈ నీటి భద్రత మరియు ఖర్చుల వివరాలు ప్రతి గ్రామ సభలో వివరించాలి. ఎందుకంటే నీటిని వృధా చేస్తూ ఉంటారు. అవసరం లేని చోట కూడా పైపు కనెక్షన్లు వేసుకుంటూ ఉంటారు. మనకు తెలియకుండా పంచాయతీకి పన్ను కట్టకుండా ఇల్లీగల్గా ట్యాప్ కనెక్షన్స్ వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి విషయాలని కూడా మనం చెక్ చేయాలంటే ఇది గ్రామ సభలోని స్క్రూటినీ చేస్తే మనం దాన్ని అంతటినీ కూడా చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అసలు మెజరింగ్ పర్ఫార్మెన్స్ ఏంటి అంటే సేఫ్ వాటర్ పర్ పర్సన్. సో ప్రతి వ్యక్తికి రోజుకు ఎంత సురక్షిత నీరు అందుతుంది అన్నది కూడా మనం మెజర్ చేసుకోగలగాలి. క్వాలిటీ టెస్టింగ్, సప్లై అవర్స్, రోజుకి ఎన్ని గంటలు నీటి సరఫరా జరుగుతుంది, అదేవిధంగా కంప్లైంట్ రెస్పాన్స్, వినియోగదారుల ఫిర్యాదులపై ఎంత త్వరగా మనం స్పందిస్తున్నాం, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. సో 5 చాప్టర్లో 4వ చాప్టర్కి వచ్చేసాం. సో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో ముఖ్యంగా ఎక్కడి నుంచి మనం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయడానికి కొంత ఖర్చు అనేది అవుతుంది. ఎక్కడి నుంచి మీట్ అవుతామంటే మనకి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్న 15th ఫైనాన్స్ గ్రాంట్ నుంచి అందుబాటులో మనం ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేస్తాం. సో మనందరికీ తెలుసు 40-60 రేషియోలో టైడ్ అన్టైడ్ గ్రాంట్స్ అనేవి మనకి వస్తున్నాయి. సో ఆ 60%లో హాఫ్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్కి, హాఫ్ వచ్చేసి శానిటేషన్కి. సో డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇవి వేరువేరు విషయాలుగా మనం ఎప్పుడు చూడకూడదు. సో కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ సోర్స్ దగ్గర శానిటేషన్ చేయించడం, ప్రాపర్ మెయింటెనెన్స్ చేయడం, ఇందాక మనం రిస్క్ ఎక్కడెక్కడ మనకి ప్రమాదం పొంచుందో చూసాం. సో ఆ విధంగా మనం శానిటేషను అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ని మనం ప్రొవైడ్ చేయగలగాలి. దానికి వచ్చే గ్రాంట్ 15th ఫైనాన్స్. అదేవిధంగా విద్యుత్ బిల్లులు, పంప్ ఆపరేటర్ల వేతనాలు మరియు పైప్ లైన్ల మరమ్మతుల కోసం నిధులను మనం ఎప్పటికప్పుడు వెచ్చించాలి. అదేవిధంగా సస్టైనబుల్గా ఉండేలా చూసుకోవాలి. వసూలు చేసిన నీటి పన్ను మనం ఆ వసూలు చేసిన నీటి పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యేక బ్యాంకులో భద్రపరచడానికి వీలైనంత వరకు చూసుకోవాలి. పవర్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఒకసారి ఈ స్లైడ్ అందరు చూడండి. సో పంపు సెట్ల మొత్తం సామర్థ్యం HP ఆధారంగా విద్యుత్ వినియోగాన్ని లెక్కిస్తారు. పంప్ సెట్ 1 7.5 HP అనుకుందాం, పంప్ సెట్ 2 5 HP అనుకుందాం, పంప్ సెట్ 3 7.5 HP అనుకుందాం. మన ఊర్లో ఇన్ని పంప్ సెట్లు ఉన్నాయి. వాటర్ డ్రా చేసి తీసుకెళ్ళి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో స్టోర్ చేస్తాయి. ఇప్పుడు ఈ పంప్ సెట్లు అన్నీ కూడా మొత్తం ఎన్ని HP? 20 HP. సో 20 HP రన్నింగ్ అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న వాటర్ ట్యాంకు నిండడానికి 3 ట్యాంకులు ఉన్నాయనుకుందాం. 3 ట్యాంకులు నిండడానికి 12 గంటలు పడుతుంది అనుకుందాం. సో 12 గంటలకి కన్వర్షన్ ఫ్యాక్టర్ 0.746 చూసుకుంటే మొత్తం ఎలక్ట్రిసిటీ రేట్ అనేది 3.7 లక్షలు అవుతుందంట యాన్యువల్గా. సో టోటల్ కన్జంప్షను కిలో వాట్ అవర్ పర్ ఇయర్ 65,529 అనుకుంటే
మొత్తం ఇది రూపీస్ 3.7 ఒక కిలో వాట్ అవర్కి అంత. సో మొత్తం ఇయర్కి ఎన్ని కిలో వాట్ అవర్ అవుతుందంటే 65,529. సో ఇది మల్టిప్లై చేస్తే ఇగో 2.42 lakhs. ఇది ఓన్లీ పవర్ కాస్ట్ మాత్రమే. సో డిఫెక్షన్ అండ్ రిపేర్స్కి విషయానికి వస్తే క్లోరినేషన్ కాస్ట్. సో వాటర్ సప్లైకి క్లోరినేషన్ రిక్వైర్డ్ 4.4 వాల్యూ వాటర్ సప్లై. తర్వాత కాస్ట్ పర్ కేజీ 20 చొప్పున తీసుకున్నా కూడా యాన్యువల్ కాస్ట్ 35,000 వరకు అవుతుంది ఓన్లీ క్లోరినేషన్కి. రిపేర్స్ అండ్ రెన్యూవల్. సో ప్రాజెక్ట్ కాస్ట్లో 50% ఏంటి రిపేర్స్ అండ్ రెన్యూవల్కే పోతుందన్నమాట. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 4.47 అయితే యాన్యువల్ ఇంక్రీజ్ 5% అయితే యాన్యువల్ కాస్ట్ మనకి 2.24 లక్షలు. సో రిపేర్స్ అండ్ రెన్యూవల్కి మనకి 2.24 లక్షలు అవుతుంది, క్లోరినేషన్కి 35,000 అవుతుంది. అదేవిధంగా పవర్ కాస్ట్ వచ్చి 2.42 లక్షలు. ఇవన్నీ ఉదాహరణగా చూసుకుంటే. సో మనం మొత్తం చూసినట్లయితే మొత్తం 10,28,000 కేవలం ఒక సంవత్సరానికి 3 పంప్ సెట్లు రన్ చేసి వాటర్ సప్లై చేసినందుకు ఆపరేషన్, మెయింటెనెన్స్, శాలరీస్ అన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే మనకి 10,28,000కి చేరుకుంటుంది. కొన్ని పెద్ద గ్రామ పంచాయతీలకి ఈ రేటు పెరగవచ్చు. సో అదనమాట. అదేవిధంగా అసెట్ మేనేజ్మెంట్. సో మనకు అనేక రకాల పరికరాలు ఉంటాయి పంచాయతీ లెవెల్లో. ఈ విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ వేసుకునే ముందు మనకి తెలియాల్సిన బేసిక్ విషయాలు ఏంటంటే సబ్మర్సిబుల్ మోటార్ అనేది ప్రతి 10 ఏళ్ళకి మార్చాలి, ఇవి కూడా లెక్కేసుకోవాలి. తర్వాత అబోవ్ గ్రౌండ్ మోటార్స్ 15 ఏళ్ళకి ఒకసారి మార్చాలి. సెంట్రిఫ్యూగల్ వెర్టికల్ టర్బైన్ పంప్స్ ఇవి 15 ఏళ్ళ వరకే వాటి లైఫ్ సైకిల్, వెంటనే మార్చాలి. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్స్ అయితే 3 ఏళ్ళు, పైప్ లైన్స్ అయితే 30 ఏళ్ళు, వాల్వ్స్ అయితే 15 ఏళ్ళు, బల్క్ మీటర్స్ అయితే 7 ఏళ్ళు, కన్జ్యూమర్ మీటర్స్ అయితే 5 ఏళ్ళు. సో ఈ విధంగా మన పంచాయతీ లెవెల్లో ఉన్న అనేక రకాల అసెట్స్ని మనం మాడిఫై చేసుకుంటూ ఉండడం, మార్చడం అనేది చాలా అవసరం. దానికంటూ ప్రతిదానికి ఒక టైం లైన్ అనేది ఉంది. సో కాబట్టి దీని మీద కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర మనమైనా అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చిన సెక్రటరీకి తెలుస్తుంది, ఓకే ఈ మోటార్ 10 సంవత్సరాల క్రితం మార్చారు, సో మనం ఈ సబ్మర్సిబుల్ మోటార్ కాబట్టి దీన్ని మనం అర్జెంటుగా మార్చాలి. వాస్తవానికి 5 ఏళ్ళకే పాడైపోతాయి, కొత్త మోటార్లు వేసుకుంటుంటాం. కానీ ప్రాపర్గా ఫంక్షనింగ్ అయితే ప్రాపర్ వోల్టేజ్ దానికి ఇస్తే దాని లైఫ్ సైకిల్. సోషల్ ఆడిట్ చేసుకోవడం. సో విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్లో భాగంగానే యాన్యువల్ ప్లాన్. సో వార్షిక ప్రణాళిక లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. తర్వాత 2 గ్రామ సభలో రివ్యూ చేసుకుంటాం, యూజర్ ఫీజు గురించి చర్చించుకుంటాం. 3 ప్రోగ్రెస్ మానిటరింగ్, వార్షిక నివేదికల ద్వారా పనుల పురోగతిని పర్యవేక్షిస్తాం. అదేవిధంగా ఆడిట్ అండ్ యాక్షన్, లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నామో తనిఖీ చేసుకోవడం. సో ఎప్పుడు కూడా ఆడిట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఇంకా లాస్ట్ కాన్సెప్ట్లోకి వచ్చేసాం. సో ఈ వర్షపు నీటి సేకరణ, మరి ఇంత విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ వేసుకున్నాం, మోటార్స్ గురించి స్టడీ చేసాం, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎంత ఉందో ఇందాక రియల్ టైంలో చూసాం. సో మరి మనం ఏం చేయగలం? మన పంచాయతీకి యాజ్ ఏ అడ్మినిస్ట్రేటరు, ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న మనమే ఏం చేయగలం అంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో దారులు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఇది కొత్త సబ్జెక్ట్ కాదు. సో హిస్టారికల్గా మన ఇండియాలో ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సో అయితే భారతదేశంలో రాజస్థాన్ మరియు మిజోరాం వంటి రాష్ట్రాల్లో సాంప్రదాయకంగా దీనిని పాటిస్తున్నారు. అదొక ట్రెడిషనల్ లాగా పాటిస్తున్నారు, అదొక కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన పద్ధతి కాదు. వాళ్ళు ఎప్పటి నుంచో కల్చరల్గా, సాంప్రదాయంగా వాళ్ళు వాడుతున్నారు. సో ఇది ఎందుకు అవసరం అంటే మితిమీరిన భూగర్భ జలాలను వాడడం వల్ల ఏమైంది, నీటి మట్టాలు పడిపోయాయి. దీనిని అరికట్టడానికి వర్షపు నీటి ద్వారా భూగర్భ జలాన్ని మనం రీఛార్జ్ చేయొచ్చు. చాలా చాలా ఎఫెక్టివ్ టెక్నిక్ ఇది. సో మనం క్యాలిక్యులేషన్స్ చేసి
చూస్తాము ఒక 100 స్క్వేర్ మీటర్లు ఉన్న స్లాబ్ నుంచి వచ్చే వాటర్ని మనం ఎంత కలెక్ట్ చేసుకొని ఎంత రీఛార్జ్ చేసుకోవచ్చో క్యాలిక్యులేషన్స్లో చూస్తాం. అయితే ఇప్పుడు మెరిట్స్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనందరికీ తెలుసు, వాటర్ లెవెల్ అనేది పెంచుకోవచ్చు. సో పడిపోతున్న భూగర్భ జలాల మట్టాలను మనం అరికట్టడం దీనివల్ల జరుగుతుంది. రన్ ఆఫ్ యూటిలైజేషన్, డ్రైనేజీలోకి వృధాగా పోకుండా ఆ వాటర్ని స్టోర్ చేసి అదర్ యూటిలిటీ పర్పస్కి కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రెయిన్ వాటర్ అనేది ప్యూరెస్ట్ వాటర్. సో బ్యాక్టీరియా లేని ప్రకృతి సిద్ధమైన సాఫ్ట్ వాటర్. సో కొంచెం అట్మాస్ఫియర్లో డస్ట్ అనేది అక్యుములేట్ అయ్యి వస్తుంది, దాన్ని కొంచెం ప్యూరిఫై చేస్తే చాలా అది కన్జ్యూమబుల్ వాటర్ అవుతుంది. అదేవిధంగా ఫ్లడ్ కంట్రోల్, మనం రెయిన్ వాటర్ని హార్వెస్ట్ మన ఇళ్లలో నీళ్లు రోడ్ల మీదకి వెళ్తుంది, రోడ్ల మీద ఫ్లడ్ అయిపోతుంది. సో అలా జరగకుండా రోడ్లపై నీరు నిలవకుండా వరదలు రాకుండా మనం ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం వల్ల వీటిని కూడా మనం మిటిగేట్ చేయొచ్చు. అదేవిధంగా ఎకనామికల్ పద్ధతి ఇది. సో సరళమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న నిర్మాణాలు చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మనం చేయొచ్చు. అదేవిధంగా నీటి మట్టం పెరిగితే తోడడానికి విద్యుత్ కూడా తక్కువ అవుతుంది. సో డెప్త్ ఎంత ఎక్కువైతే అంత మోటార్ రన్ అవ్వాలి, అంత డెప్త్ నుంచి వాటర్ని పైకి లాగాలి. అదే వాటర్ టేబుల్ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ఇందులో భాగంగా మన ప్రభుత్వం తీసుకున్న ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అండ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే మిషన్ అమృత్ సరోవర్. ఇందులో భాగంగా ఏం చేస్తున్నారు, ప్రతి జిల్లాలో 75 చెరువులను ఐడెంటిఫై చేసి వాటిని వాళ్ళు రెజ్యూవినేట్ చేస్తున్నారు. సో రెజ్యూవినేట్ చేసి పూడిక తీసి అవి మళ్ళీ అందులోకి మంచిగా క్యాచ్మెంట్, ఆ చెరువుకి వెళ్ళే క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కూడా శుభ్రంగా ఉంచి ఆ నీరుని చెరువులోకి పంపించినట్లయితే గ్రౌండ్లోకి డిశ్చార్జ్ అవ్వడానికి, ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి వాళ్ళు దోహదపడుతున్నారు ఈ స్కీమ్ ద్వారా. సో కరువు కాలంలో కూడా ఇది ముఖ్యమైన కాన్సెప్ట్ దేనికి అంటే, కరువు కాలంలో కూడా పశువులకు ముఖ్యంగా నీరు అందడం, అదేవిధంగా స్మాల్ ఇరిగేషన్కు కూడా దీన్ని వాడుకుంటున్నారు అన్నమాట. అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈ చెరువులు గట్లపై మొక్కలు నాటడం మరియు నడకదారులను ఏర్పాటు చేయడం ద్వారా వీటికి ఒక పర్యాటక ఇది కూడా వస్తుందన్నమాట. సో దీని ఒక ఎకో టూరిజం స్పాట్స్గా కూడా వీటిని తయారు చేస్తున్నారు. సో ప్రతి జిల్లాలో 75 చెరువులని పునరుద్ధరిస్తున్నారు. మన పంచాయతీల్లో కూడా మేబీ ఇది సెలెక్ట్ అయి ఉండొచ్చు. అదొక పెద్ద చెరువు అయి ఉంటే ఖచ్చితంగా ఈ అమృత్ సరోవర్ కింద వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉండొచ్చు, చేసి ఉండొచ్చు ఆల్రెడీ. సో మరి చెరువుల్ని పునరుద్ధరించడం వల్ల ఎలాగ భూమిలోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది అంటే, భూమిలో సహజ సిద్ధమైన నీటి వనరులు నింపే ప్రక్రియను భూగర్భ జలాలు రీఛార్జ్ అంటాం. సో రీఛార్జ్ అంటే ఏంటంటే, న్యాచురల్గా మనం సర్ఫేస్ వాటర్ని న్యాచురల్గా ఇన్ఫిల్ట్రేట్ అయ్యేలాగా చేయడాన్ని రీఛార్జ్ అని మనం పిలుస్తాం. అయితే చెరువులు స్పాంజ్ లాగా ఎలా పనిచేస్తాయి అంటే, చెరువు అడుగున పేరుకుపోయిన పూడిక, అంటే చెరువు స్పాంజ్ ఎందుకు అంటే పైన నీటిని అది ఇచ్చేసుకొని కిందకి ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో పూడిక సమస్య ఏంటి, ఇప్పుడు మనం అమృత్ సరోవర్ అనుకున్నాం, అందులో పూడిక సమస్య ఏంటంటే చెరువు అడుగున పేరుకుపోయిన పూడిక, సిల్ట్, అది భూమిలో ఇంకిపోకుండా అదొక ప్లాస్టిక్ పొరలాగా అడ్డుకుంటుందంట. సో అందుకనే మనం సాయిల్ ఎరోజన్ జరగకుండా చూసుకోవాలి. కారణం ఆ సాయిల్ అంతా వెళ్ళి అందులో ఒక కవర్ చేసేసి ఒక ప్లాస్టిక్ పొరలాగా అయ్యి వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీని తగ్గించేస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు పూడిక తీయడం వల్ల ఏం జరుగుతుందంటే భూమి రంధ్రాలు తెరుచుకుంటాయి. దీనివల్ల వర్షపు నీరు భూమి లోపలికి వెళ్ళి లోపల పొరల్లోకి, ఆ పొరల్ని మనం యాక్విఫర్స్ అంటాం, ఆ పొరల్లోకి వెళ్ళి నిక్షిప్తం అవుతుంది అనమాట. అలాగ వాటర్ టేబుల్ అనేది పెరుగుతుంది. తర్వాత బావుల పునర్జీవనం, చెరువులు నిండగానే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దాని చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు ఒక చెరువు ప్రాపర్గా మనము మెయింటైన్ చేసి లోపల పూడిక తీస్తే 1 కిలోమీటర్ వరకు ఉన్న బావులు, బోర్వెల్స్ నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. సో అది దీని ఇంపార్టెన్స్. సో
మనకి వాటర్ రీఛార్జ్కి సోర్సెస్ ఏంటి అంటే, ఒకటి రెయిన్ వాటర్, వర్షం నీరు. 2 రూఫ్ టాప్ వాటర్, వర్షం నేరుగా పడింది అది రెయిన్ వాటర్. వర్షం ఎక్కడైతే రూఫ్స్ మీద పడిందో అది రూఫ్ టాప్ వాటర్. ఆ వాటర్ని కలెక్ట్ చేసి కూడా మనం ఇన్ఫిల్ట్రేట్ జరిగేలాగా చూసుకొని గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్ అయ్యేలా చూసుకోవచ్చు. అదేవిధంగా రన్ ఆఫ్ వాటర్, వర్షం నీళ్ళు పడి రోడ్ల నుంచి కాలువల నుంచి ప్రవహిస్తుంది కదా, అది రన్ ఆఫ్ వాటర్. సో రోడ్లు కాలువల నుండి ప్రవహించే నీటిని ఆర్టిఫిషియల్ రీఛార్జ్ నిర్మాణాల ద్వారా మనం వాటిని రీఛార్జ్ చేయొచ్చు. సో ఇది ఒకటి చూడండి, మనందరికీ తెలుసు ట్రెంచెస్, రీఛార్జ్ ట్రెంచ్. సో ఆ ఇంటి చుట్టుపక్కల కూడా బౌండరీకి ఆనుకొని 2 నుండి 3 మీటర్ల లోతు తవ్వి 3 నుండి 4 మీటర్ల వెడల్పుతో 5 నుండి 3 మీటర్ల పొడవు, ఎంతైనా ఉండొచ్చు, 5 నుండి 300 మీటర్లు. సో ఎంత పొడవైనా ఉండొచ్చు. ఈ పారామీటర్స్తో దాన్ని మనం తవ్వి షేప్ స్ట్రైట్గా అయినా ఉండొచ్చు, జిగ్జాగ్గా అయినా ఉండొచ్చు, ఎల్ షేప్లో అయినా ఉండొచ్చు, యూ షేప్లో అయినా ఉండొచ్చు. ఈ విధంగా మనం రీఛార్జ్ ట్రెంచ్ని మనం మన గ్రామ పంచాయతీల్లో ఈ యాక్చువల్గా మనం ఈ ఒక క్లాస్ మనం చెప్పుకోలేదు. అందులో ఇప్పుడు బిల్డింగ్ ప్లాన్స్ విషయానికి వస్తే వాళ్ళు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ వేసుకుంటేనే మనం బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ చేయాలి. లేదా మనం ముందుగా ప్లాన్ ఇచ్చినా కూడా వాడు ఒక అగ్రిమెంట్ మనకు రాసి ఇవ్వాలి. సో ఈ విధంగా షేప్ ఉంటుంది. ఫిల్టర్ మీడియా ఏంటంటే గులకరాళ్ళు, చిన్న రాళ్ళు మరియు బండరాళ్ళతోటి నింపుతాం. ఆ విధంగా నింపి మనకి ఎక్కడైతే రూఫ్లోని వాటర్ పడుతుందో దాన్ని అక్కడికి ఛానలైజ్ చేస్తాం. ఛానలైజ్ చేయడం వల్ల ఆ ట్రెంచ్ మొత్తంలోకి అది ఒక ఇన్ఫిల్ట్రేషన్ మీడియం లాగా అయ్యి వాటర్ అక్కడ ఏవైతే వాటర్ ఉందో దాన్ని ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుందన్నమాట. సో దీన్ని కూడా సేమ్ చెరువులలాగా అయితే మెయింటైన్ చేస్తున్నామో దీన్ని కూడా టైమ్లీ సిల్ట్ రిమూవ్ అనేది చేస్తూ ఉండాలి, పూడికలు తీస్తూ ఉండాలి. సో రీఛార్జ్ ట్రెంచ్ మనం వర్షం నీటిలో మట్టి, ఆకులు, ఇతర వ్యర్థాలు ట్రెంచ్లోకి ప్రవేశించకుండా మనం చూసుకోవాలి. తర్వాత సెడిమెంటేషన్ ఛాంబర్ లేదా మెష్ ఫిల్టర్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా ఉంటుంది మెష్ ఫిల్టర్ అంటే. అదేవిధంగా మెయింటెనెన్స్ విషయానికి వస్తే గులకరాళ్ళు, ఇసుక క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి లేదా మారుస్తూ ఉండాలి. పూడిక పేరుకుపోవడం వల్ల నీరు ఇంకే సామర్థ్యం కూడా తగ్గుతూ ఉంటుంది. సో అధిక నీటి నిర్వహణ, ఓవర్ఫ్లో మేనేజ్మెంట్. అతి భారీ వర్షం సమయంలో ట్రెంచ్ నిండినప్పుడు అదనపు నీటిని సురక్షితంగా బయటికి పంపేందుకు కూడా మనకి అవకాశం ఉండేలా చూసుకోవాలి. సో దీని గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇది ట్రెంచ్. ఓవర్ఫ్లో అయినప్పుడు ఇంకేమైనా ఛానల్ మనం చూసి వాటర్ బయటకు వెళ్ళేలాగా చూసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఇది సూటబుల్ కాదు. సో రీఛార్జ్ ట్రెంచ్ నిర్మించే ప్రాంతాల్లో నేల నీటిని సులభంగా ఇంకేలా ఉండాలి. గట్టి మట్టి ఉన్న చోట దీని ప్రభావం తక్కువగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మనకి ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎంజీ నరేగా వాళ్ళు ఉన్నారు, టెక్నికల్ అసిస్టెంట్స్, వాళ్ళకి తెలుస్తుంది అదే టైప్ ఆఫ్ సాయిల్లో చూసి వాళ్ళు చేస్తారు. అదేవిధంగా షాఫ్ట్. సో ఇది కూడా సేమ్, మనకి కలెక్ట్ అయిన రెయిన్ వాటర్ని ఇలా షాఫ్ట్ రూపంలో వేసి అందులోకి మనం ఆ వాటర్ని డిశ్చార్జ్ చేస్తాం. సో ఈ విధంగా సో దీని డైమెన్షన్స్ అవి చూసుకుంటే 1 నుంచి 3 మీటర్లు వృత్తాకారం లేదా చతురస్రంలో మనం దీన్ని నిర్మించుకోవచ్చు. 2 నుండి 12 మీటర్లు లోతు మనం తవ్వచ్చు. తర్వాత ఇది డ్రిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. భవనానికి 10 నుండి 15 మీటర్ల దూరంలో దీన్ని నిర్మించాలి. పూడిక ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. సో రీఛార్జ్ షాఫ్ట్. తర్వాత ఇది రీఛార్జ్ పిట్. ఇదంతా మనకు అందరికీ తెలుసు, ఇంకుడు గుంత. ఎప్పటికప్పుడు మన 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 పర్వ్యూలో మన రివ్యూలో ఉండే సబ్జెక్టు. సో ఇది ఏ షేప్లో అయినా 2 రకాల షేప్స్లో కూడా మనం దీన్ని నిర్మించుకోవచ్చు. సో ఇది ఉపరితలం నుండి 1 నుండి 2 మీటర్ల లోతులోనే ఇసుక పొరలు ఉన్న చోట రీఛార్జ్ పిట్లని మనం నిర్మిస్తాం. ఇసుక పొరలు ఉన్న చోట నిర్మిస్తాం. 100 చదరపు మీటర్ కంటే తక్కువ రూఫ్ టాప్ వైశాల్యం ఉన్న చిన్న భవనాలకు ఇవి చాలా అవసరమైనవి. 100 స్క్వేర్ మీటర్స్ ఉన్న చిన్న భవనాలకి ఇది సఫిషియంట్. పెద్ద భవనాలు అయితే మనం ఇందాక చూసినవి రీఛార్జ్ ట్రెంచ్ అది. తర్వాత దీని డైమెన్షన్స్ ఫుల్ మెటీరియల్ గులకరాళ్ళు, పెద్ద రాళ్ళతో నింపొచ్చు.
తర్వాత దీన్ని కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. రిమూవబుల్ కవర్ అనేది ఉండేలా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి వీలుగా కవర్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. సో ఈ విధంగా మనం బ్రిక్స్తో మనం నిర్మించి వెంట్స్ చూపించినట్లయితే ఇక్కడికి వచ్చిన వాటర్ అనేది ఫిల్టర్ అయ్యి లోపల పెర్కులేట్ అవుతుంది. సో ఇందాక మనం అనుకున్నాం కదా వాటర్ని ఒకసారి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పారామీటర్స్. ఏ అనేది పైకప్పు వైశాల్యం చదరపు మీటర్లలో, ఇది వర్షపాతం మిల్లీమీటర్లలో. యాన్యువల్ రెయిన్ఫాల్ 1000 mm, 1500 mm, 400 mm, 600 mm అని మనం చూస్తాం కదా, అది యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత అక్కడ పడింది. ఇది రన్ ఆఫ్ కోఎఫిషియంట్, ఇది ఆ మెటీరియల్కి ఆధారపడి ఉంటుంది రన్ ఆఫ్ కోఎఫిషియంట్ అనేది. సో పక్కా హౌస్కి అయితే 80% నీళ్లు లభిస్తుంది. టిన్ ఆస్బెస్టాస్ రేకుల షెడ్ అయితే 85% నీరు లభిస్తుంది. సో రన్ ఆఫ్ కోఎఫిషియంట్ 0.85. సో సర్ఫేస్ పేవ్మెంట్ అయితే కొంచెం తక్కువ, 60 to 70% మాత్రమే అక్కడ పడిన నీరు మనం కలెక్ట్ చేస్తే ఇంత నీరు మాత్రమే మనకి అందుబాటులోకి వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే, సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ అవైలబిలిటీ 100 క్యూబిక్ మీటర్లు A into R. ఏ అంటే పైకప్పు వైశాల్యం, అదేవిధంగా ఆర్ అంటే వర్షపాతం. సో కోఎఫిషియంట్తో మల్టిప్లై చేస్తే మనకి మొత్తం 80,000 లీటర్లు వర్షపు నీరు భూగర్భంలోకి పంపవచ్చు అన్నమాట. సో ఆ రీఛార్జ్ ట్రెంచ్లోకి లేదా సోక్ పిట్లోకి లేదా రీఛార్జ్ షాఫ్ట్లోకి మనం 100 స్క్వేర్ మీటర్ ఉన్న ఇంటి పరిమాణం గల ఒక ఇంటి నుండి కలెక్ట్ అయిన రెయిన్ వాటర్ని ఒకవేళ అక్కడ 1000 mm రెయిన్ఫాల్ అనుకుంటే యాన్యువల్ రెయిన్ఫాల్, సంవత్సరానికి మనం 80,000 లీటర్ల వర్షపు నీటిని భూగర్భంలోకి పంపొచ్చు. ఒక కుటుంబానికి అంటే కంపారిటివ్లీ ఒక కుటుంబంకి చాలా నెలల అవసరం. అంటే ఇప్పుడు 80,000 లీటర్లు చూసుకోండి, దాన్ని డివైడెడ్ బై 55 చేయండి, ఎన్ని రోజులు ఆ వాటర్ ఎంతమందికి మనం ఇవ్వగలమో ఒక రఫ్ క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఆ విధంగా మనం కలెక్ట్ చేయాలి. అయితే మనం ఏం చేయాలి, ముఖ్యంగా ఇప్పుడు ఈ చివరి దశకు వచ్చేసాము. పరిస్థితి భయంకరంగా ఉన్నప్పటికీ మన చేతుల్లో ఇంకా టైం అనేది ఉంది, అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకుడు గుంత అనేది అది ఫ్యూచర్కి ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది, తర్వాత మనకి రిటర్న్స్ వస్తాయి అని మనం ప్రజలకు అవగాహన కల్పించాలి, మనం కూడా తెలుసుకోవాలి. తర్వాత సాంప్రదాయం వైపు అడుగులు వేయాలి. సో మన పూర్వీకులు చెరువులు కుంటలు వాటిని దేవాలయాల్లాగా చూసేవారు, భావించేవారు. మళ్ళీ ఆ సంస్కృతి మనం తీసుకురాగలిగితే ప్రజల్లో ఆ స్వభావం అనేది ఉంది. కానీ మనం మంచిగా ఐఈసీ యాక్టివిటీస్ ద్వారా అవేర్నెస్ కల్పించి వాళ్ళని ఒప్పించి ఆ నడ్జి థియరీ మనం చదువుకున్న నడ్జి థియరీ వాడి ఒప్పించి వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది, వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో మన ఇంట్లో కూడా రెగ్యులర్గా వాటర్ వాడేటప్పుడు కూడా వాటిని కన్జర్వ్ చేయడం కూడా చాలా అవసరం. సో ఫస్ట్ స్లైడ్లో మనం చూసినట్టు అంతరిక్షంలో నీటి అన్వేషణ మన మేధస్సుకి నిదర్శనం అయితే, మన భూమిపై ఉన్న నీటిని కాపాడుకోవడం మన వైఫల్యం. సో కాబట్టి మనం ఎంతో అడ్వాన్స్మెంట్ చేస్తున్నాం, కానీ ఇమీడియట్గా ఉన్న వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో ఆ విధంగా మనం ఏదైతే ఇప్పటిదాకా తెలుసుకున్నామో వీటిని మన పంచాయతీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసి అట్లీస్ట్ మన నుండి మనం ప్రారంభించి మనలో మార్పు తీసుకొని మన కమ్యూనిటీని ఈ దిశగా మనం నడిపించినట్లయితే ఖచ్చితంగా ఈ వాటర్ స్కేర్సిటీని మనం ఎదుర్కోగలుగుతాం, వాటర్ టేబుల్ని పెంచగలుగుతాం. సో అందరికీ థ్యాంక్ యూ. సో గ్రూప్లో ఈ పీపీటీ పెడతాను, తర్వాత రఫ్గా ఒక విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ ఉంది, ఒక పెద్దాపురం గ్రామంది.
ఒకసారి టెక్స్ట్ బుక్ తీయండి అయితే. దానికి రాజేంద్రన్య